ఓం నమ శివాయ. ఉగాది వేడుకలంటే వెంటనే గుర్తొచ్చేది శ్రీశైలం. శ్రీశైలంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగడానికి కర్ణాటక భక్తులది ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబామాతను కన్నడిగులు తమ ఆడపడుచుగా విశ్వసించి శ్రీ మల్లికార్జున స్వామిని తన అల్లుడిగా సేవిస్తారు. అందువల్ల కొత్త సంవత్సరాన్ని అనగా ఉగాది పండగను తమ ఆడపిల్ల ఇంటిలోనే అనగా అల్లుడి గారింటిలోనే జరుపుకోవాలని కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుండి లక్షలాది మంది ప్రజలు అనగా చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు స్త్రీలు పురుషులనే భేదం లేకుండా కుటుంబంలో ఉన్న అందరూ కలిసి సమూహాలుగా ఏర్పడి వందలాది కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా అడవి మార్గంలో నడుచుకుంటూ శ్రీశైలానికి ఉగాది కంటే ముందుగానే వారం రోజులు ముందుగానే వచ్చి చేరుకుంటారు. శివతత్వం అంటేనే నిరాడంబరం. అలాంటి నిరాడంబరతను ఈ భక్తులందరూ అనుసరిస్తూ ప్రతి ఒక్కరి నుదుటిన విభూది ధారణ, మెడలో రుద్రాక్షమాలలు, నోటిలో ఓం నమ శివాయ అనే శబ్దాలతో నిరంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని వివిధ కళారూపాల్లో సేవిస్తూ రోడ్ల మీదనే అన్నప్రసాదాలు వండుకొని సేవిస్తూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఓం నమ శివాయ, జై మల్లన్న, జై భ్రమరాంబ మాత అంటూ శబ్దాలతో శ్రీశైలం మారుమోగిపోయే విధంగా తమ యొక్క భక్తిని నిరాడంబరంగా ప్రదర్శిస్తారు. అలాంటి అనంతమైన, నిర్మలమైన, నిరాడంబరమైన భక్తిని మనము అనుసరిద్దాం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామినే నమః. ఓం నమ శివాయ.